హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి కంది పచ్చడి చూపించబోతున్నానండి. పాతకాలపు పద్ధతిలో ఈ పచ్చడి చేసి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఈ పచ్చడి చాలా చేసుకునే వాళ్ళండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న కప్పు నిండా కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుకు సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టేసుకున్నాను. ఓ 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 3 స్పూన్ ఆయిల్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కందిపప్పు వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుందండి. ఈ పచ్చడికి పోపు ఉండదండి. మీకు నచ్చితే పోపు పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కంది పచ్చడికి కందిపప్పు వేగటంలోనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత చల్లారిన కందిపప్పు వేయించుకుంది ఇందులో వేసుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం నానబెట్టుకుంది ఇందులో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది వాటర్ పోసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కల్లుప్పైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలండి. బరగ్గా వేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు. ఇలా పంటికి తగులుతూ ఉండాలి. పప్పు ఆనియన్ లాగా కొంచెం తలిగితే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం లూజ్గా చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉండొద్దు. ఇది కొంచెం గట్టిగా ఉంది. కొంచెం వాటర్ పోసుకొని ఇందులోనే నేను కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ కంది పచ్చడికి పోపు ఏమి ఉండదండి. మీకు నచ్చితే పోపు పెట్టుకోండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి, చపాతి, రాగి సంకట్లోకి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.